ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా వినుకొండ ఎమ్మెల్యే అదేవిధంగా చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు చంద్రబాబును కలిసి 10 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి స్మృతి వనం ఏదైతే నిర్మాణం జరుగుతుందో దానికి ఆ పన్నును వాడాలనే విధంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా జీవి ఆంజనేయులు కార్యాలయం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో అంశం చూస్తే జనసేన పార్టీకి సంబంధించి మంగళగిరి పట్టణ అధ్యక్షుడి పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు దాడి చేశారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అరాచకాలు ఇంకా జరుగుతున్నాయని వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో అంశం పరిశీలిస్తే బాపట్లలో ఎమ్మెల్యే వేగేష్ నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. సచివాలయం అదేవిధంగా రైతుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సచివాలయానికి సంబంధించినటువంటి తనిఖీల్లో కొంతమంది ఉద్యోగులు తమ యొక్క పనితీరు సరిగా లేదంటూ కూడా ఎమ్మెల్యే గుర్తించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విధులకు సంబంధించి ఇక రానున్న రోజుల్లో కనుక నిర్లక్ష్యంగా ఉంటే కఠినమైన చర్యలు ఉంటాయనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో అంశం పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ చేపడుతున్నటువంటి పాదయాత్ర ఈ రోజుతో 19 రోజులు చేరుకోవడం జరిగింది. రేపు 20వ రోజు భారీ ఎత్తున కూడా ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పర్యటన అనేది సాగుతుందనే విధంగా కూడా భాష్యం ప్రవీణ్కి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.